హిందూ మతం మీద ఒక చులకన భావం వచ్చేస్తాయి. ఇప్పుడు మంత్రి గారి మీద నేను రివర్స్గా అంటే వ్యతిరేకంగా నేను వీడియో పెట్టడం వల్ల నాకు ఎట్లాంటి ప్రయోజనాలు లేకపోగా రేపొద్దున నా మీద అక్రమ కేసులు బనాయించడం, లేకపోతే వాళ్ళు పర్సనల్గా కక్షలు పెంచుకుని నాకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా హాని తలపెట్టడం లాంటివి కూడా జరగవచ్చు. ఓకే, మీరు చీరాల ఇష్యూ చెప్పారు. చీరాల ఇష్యూలో ఉన్న వ్యక్తి, నేను పేరు కోట్ చేయను ఇప్పుడు ఎందుకంటే అక్కర్లేదు, ఆ వ్యక్తి ఇప్పుడు వైసీపీలో కార్యకర్తగా ఉన్నాడనే ఒక విషయం కూడా ఉంది. అవునండి. అంటే ఆ చీరాల సంఘటన జరిగిన రోజు వాడు లైవ్ వీడియోలో, అంటే వాడు ఎందుకంటే వాడు చిల్లర రౌడీయాడు, పాస్టర్ల దగ్గర 10కి పరకి కకృతి పడి చిన్న చిన్న సెటిల్మెంట్లు అవి చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఈ చిల్లర రౌడీలు అందరిని పోగేసుకుని 10-20 మందిని పోగేసుకుని మా శివశక్తి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అరే మిమ్మల్ని మేము చంపితే మీ శవాలు కూడా దొరకవరా, ఇదిగో మావాడే కొట్టింది, ముందుగా అటాక్ చేసింది మేమే అని చెప్పి వాళ్ళు గర్వంగా అనౌన్స్ చేశారు. అంటే అంత సాక్ష్యాధారాలు బలంగా ఉన్నా కూడా వాళ్ళ మీద ఈ రోజు కూడా కేసు నమోదు అవ్వలేదంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి అనుకో